తెలుగుదేశం పార్టీకి కేంద్రం మరో బిగ్ ఆఫర్ ప్రకటించిందా? మిత్రపక్ష టీడీపీకి మరో గవర్నర్ పదవి ఇచ్చేందుకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? త్వరలో 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తున్నారు. ఇందులో ఓ సీనియర్ టీడీపీ నేతకు అవకాశం ఇవ్వబోతున్నారా? ఇప్పుడు గవర్నర్ రేస్లో 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా ఒకరికి మాత్రం పోస్టు ఖాయమైందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుందా? మరి తెలుగుదేశం పార్టీ నుంచి గవర్నర్ పోస్టు ఎవరికి దక్కబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించారని తెలుస్తోంది. త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రి పదవులతో పాటు మరో గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు కొలువుదీరాయి. బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని భర్తీ చేశారు. దాంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు మిత్రులతో మరింత బలం పెంచుకోవాలని కాషాయ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే తమిళనాడులో డీఎంకేతో స్నేహం చేసేందుకు ఎన్డీఏలోకి రప్పించేందుకు చర్చలు మొదలుపెట్టింది. మరోవైపు తెలుగుదేశం పార్టీతో మరింత బలం పెంచుకునేందుకు వీలుగా రాజకీయ అండదండలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ ను ప్రక్షాళన చేసేందుకు సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. తాజాగా బీజేపీ అధిష్టానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా భర్తీ చేయాల్సి ఉన్న 5 రాష్ట్రాల గవర్నర్లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తుంది. ఈ 5 గవర్నర్ పదవులలో 2ంటిని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ 2ంటిలోనూ ఒకటి ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోదీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ తరపున సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. దాంతో ఈసారి గవర్నర్ పోస్టును తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరికి దక్కొచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతుంది. అయితే రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో తెలుగుదేశం తరపున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపిక అవుతారనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. కాగా గవర్నర్ రేస్లో 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో సీనియర్ లీడర్ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే మరో నేత కేజీ కృష్ణమూర్తి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన నేత కాగా ప్రతిభా భారతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ 3 కూడా ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి 3లో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి దక్కుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పదవీ లేదు. అందుకే గవర్నర్ పోస్టుపై గంపెడాశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. గతంలో 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగాను కొనసాగారు. కానీ ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాలేదు. ఆ సమయంలో ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో కాస్త కూల్ అయ్యారు. కానీ అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పోస్టు కట్టబెట్టి తనను పట్టించుకోకపోవడంతో యనమల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే యనమలకు గవర్నర్ పదవి దక్కకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. గతంలో కాకినాడకు సెజ్ విషయంలో యనమల లేఖ రాశారు. అప్పట్లో యనమల రాసిన లేఖ కూటమిలో పెద్ద దుమారం రేపింది. అప్పటి నుంచి యనమలను పక్కన పెట్టేశారని సమాచారం. అందుకే ఆయనకు గవర్నర్ పదవి అడ్డంకిగా మారిందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ యనమలను పక్కన పెడితే ప్రతిభ భారతికి అవకాశం దక్కొచ్చని అంటున్నారు. మరోవైపు వయోభారం కారణంగా గవర్నర్ పోస్టును తీసుకునేందుకు కేఈ కృష్ణమూర్తి కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదనే టాక్ సైతం వినిపిస్తుంది. మొత్తంగా ఈ 3 కాకుండా ఇంకా ఎవరైనా గవర్నర్ రేస్లోకి వస్తారా? ఆఖరి నిమిషంలో పోస్టును ఎగరేసుకపోతారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది.